హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరుక్రిష్ క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజెస్ గురించి చూపిస్తున్నానండి. అంటే ఇవి మన చేత్తో కుట్టుకున్నవన్నమాట. నేను ఎలా డిజైన్ చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ ఎల్లో కలర్ బ్లౌజ్కి గ్రీన్ కలర్ థ్రెడ్ వేసి కుట్టానండి. ఇది మిషన్ మీద కుట్టుకోవచ్చండి. నార్మల్ మిషన్ మీదే నేను ఇలాగా స్టిచ్చింగ్ చేసేసాను. కానీ ఇది థ్రెడ్ మాత్రం నార్మల్ కాదండి. ఈ దారం ఏంటంటే కాటన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అండి, లేదంటే ఇచ్చు దారం అంటారు. మనకి ఇది 5 రూపీసేనండి. ఒక చిన్న బండిల్ లాగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి లోపల థ్రెడ్స్ అవి కనిపించకుండా కుట్టానండి. అంటే మనకి జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఫస్ట్ దాని మీద నెక్ డ్రా చేసుకొని కుట్టేసి తర్వాత నేను లైనింగ్ అటాచ్ చేశానండి. అందువల్ల మనకి లోపల ఎటువంటి లైన్స్ కూడా కనిపించవు. వీటిని నేను స్కేల్తో ఇలాగా లైన్స్గా డ్రా చేసుకొని కుట్టానండి. ఇక ఫ్రంట్ పార్ట్కి అయితే నేను స్టోన్స్ అవి స్టిక్ చేయలేదండి. ఇక ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదని చెప్పి చూడండి, ఇక్కడ ఎంత బాగుంది కదా. చూస్తే మిషన్ మీద కుట్టినట్లే లేదండి, సింపుల్గా మనం ఎంబ్రాయిడరీ చేసినట్లే ఉంటుందండి. ఇక దీనికి నాకైన కాస్ట్ అయితే 20 రూపీస్ అండి. ఇది ఒక్కొక్కటి 4 రూపీస్ ఉంది. సో నేను 5 తీసుకున్నానండి. సో ఈ బ్లౌజ్ మొత్తానికి ఈ 5 అయితే సరిపోయాయి. నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేశానండి. అంటే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. నేను ట్రై చేయడమే నార్మల్ క్లాత్ మీద కాకుండా డైరెక్ట్గా నా బ్లౌజ్ మీద ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి కలర్ కాంబినేషన్ బట్టి స్టోన్స్ అనేవి ఇలాగా స్టిక్ చేసుకోవాలి. స్టోన్సే కాదండి, మీకు ఏదైనా నచ్చిన చెమ్కీస్ కానీ లేదంటే చిన్న చిన్న షుగర్ బీట్స్ ఉంటాయి కదా, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చండి. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, సింపుల్గా ఎలా వేసుకోవచ్చో మీకే అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను, కానీ ఇంకొకసారి అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి చూపిస్తున్నానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి డైమండ్ షేప్ మిర్రర్స్ అనమాట. ఇవి బ్లౌజ్ కుట్టక ముందే నేను నెక్ డ్రా చేసుకొని ఇలాగా సింపుల్గా కుట్టానండి. ఇంకా శారీ అయితే కొంచెం తక్కువ కాస్ట్ది అనమాట, అందుకని దీనికి తగ్గట్లుగా నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. చూడండి, లోపలైతే మిర్రర్స్కి థ్రెడ్ వేసాను కదా, అస్సలు కనిపించట్లేదు. చూడండి, నేను ఇక్కడ బీడ్స్కి కుట్టాను. చూడండి, ఈ బీడ్స్కి కుట్టిన థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఒకవేళ ఈ బీడ్స్ పోయినా మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ పార్ట్ చూపిస్తున్నా చూడండి. హ్యాండ్స్ లోపల కూడా మనకి ఎటువంటి థ్రెడ్స్ అయితే కనిపించవు. చూసారా, ముందే కుట్టుకొని తర్వాత లైనింగ్ అటాచ్ చేసామంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది, మనకి కుచ్చుకోకుండా కూడా ఉంటుందండి. ప్రతిసారి అన్ని బ్లౌజెస్ మనం మగ్గం వర్క్ వాళ్ళకి ఇవ్వలేము. అలాని ఈ మధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా ఇవ్వలేమండి. సో ఇంట్లో ఉండి సింపుల్గా ఇలాంటి వర్క్స్ అయితే చేసుకోవచ్చు, మనీ కూడా సేవ్ చేయొచ్చు. అందులో మన బ్లౌజెస్ మనకి నచ్చినట్లుగా డిజైన్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉందండి. నేను ఇక దానికి తగినట్లుగా ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత శారీలో క్లాత్తో సన్నగా పైపింగ్ వేసానండి. ఇక నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. మెరూన్ కలర్ కాంబినేషన్గా ఓన్లీ గోల్డ్ కలర్ బీడ్స్తో ఈ బ్లౌజ్ డిజైన్ చేశానండి. మధ్యలో లైట్గా వైట్ కలర్ పాల్స్ కూడా యూజ్ చేశాను. ఇలాంటి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం అన్ని శారీస్కి తగినట్లుగా వేసుకోవచ్చని ఇలా అయితే కుట్టానండి. చూసారా ఎంత బాగుందో డిజైను. వెయిట్ కూడా హెవీగా ఉందండి. అన్నీ మనం యూజ్ చేసిన పల్సే కదా, షుగర్ బీట్స్, నెక్స్ట్ క్లిప్ స్టోన్స్, నెక్స్ట్ 4mm బాల్స్, నెక్స్ట్ వైట్ కలరు పర్ల్స్, ఇవన్నీ ఉన్నాయండి. చిన్న చిన్న చెమ్కీస్ కూడా యూజ్ చేశాను. ఫస్ట్ లోడ్ స్టిచ్ వేసేసి తర్వాత మార్కింగ్ చేసుకొని ఇలా అయితే నేను బ్లౌజ్కి స్టిచ్ చేశానండి. మిగతా 2 బ్లౌజులతో కంపేర్ చేస్తే ఈ బ్లౌజ్ కుట్టడానికి ఎక్కువ రోజులు టైం పడుతుందండి. మిగతా బ్లౌజులు అయితే అంటే మిషన్ మీద కుట్టిన బ్లౌజ్ అయితే 1 అవర్లో అయిపోతుంది. మిర్రర్స్ కుట్టాను కదా, ఆ బ్లౌజ్ అయితే 1 డేలో అయిపోతుందండి. కానీ ఇది నేను కొంచెం కొంచెం స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, హ్యాండ్స్కి ఇంకా చేయలేదన్నమాట. హ్యాండ్స్ కుట్టిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తానండి.
ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి అంటే బ్లౌజ్ పీస్ ఓన్లీ బ్లౌజ్ పీస్ అనమాట 300 రూపీస్ అండి. ఇక్కడ నేను బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతే ఈ వర్క్ చేశానండి. కానీ ముందే చేసుంటే ఇంకా బాగుండేది. కానీ నేను యూజ్ చేసింది కాటన్ థ్రెడ్ కాబట్టి గుచ్చుకునే ఛాన్స్ అయితే అస్సలు లేదండి. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి చూశాను, చాలా బాగుంది. ఇక ఇది కుట్టిన తర్వాత లోపల బ్లౌజ్ అనేది ఎలా ఉందో చూపిస్తానండి. చూడండి, ఇలా అయితే ఉంది. నేను కాటన్ థ్రెడ్ యూజ్ చేశాను కాబట్టి మన బాడీకి అయితే అస్సలు కుచ్చుకోదు. సిల్క్ థ్రెడ్ అయితే మ్యాక్సిమం కుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఇక కింద ప్లెయిన్గా లేకుండా వీటినైతే ఇలా ప్లాన్ చేసి అంటే 4 mm బీడ్ 1 2 షుగర్ బీడ్స్ వేసి ఇలా స్టిచ్చింగ్ చేశానండి. ఈ డిజైన్ ఎలా ఉందో మెసేజ్ చేయండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా గ్రాండ్గా ఉందండి. వీడియోల కన్నా విడిగా చూస్తే ఎంత షైనీగా ఉందంటే మనం యూజ్ చేసిన ఈ మెటీరియల్స్ బ్లౌజ్కి కొత్త లుక్ వచ్చేస్తుందండి. ఈ బ్లౌజ్ని ఇలా కుట్టేసిన తర్వాత నాకు ఇంకొక థాట్ అయితే వచ్చిందండి. ఇలాగే ఒక క్లాత్ తీసుకొని సేమ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసేసి హిప్ బెల్ట్ మాత్రం స్టిచ్ చేసుకోవచ్చని ఐడియా వచ్చేసిందండి. ఒక్కసారి మనం హిప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నామంటే హ్యాపీగా అన్ని శారీస్కి సెట్ అవుతుందన్నమాట. బయట కొనకుండా ఇలా అయితే మనం ట్రై చేయొచ్చు. నేను డిజైన్ చేసిన ఈ బ్లౌజులు ఎలా ఉన్నాయో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మన వీడియో ఇంకొకరికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు వెయిట్ అయితే చాలా ఉందండి. ఇదే మనం మగ్గం వర్క్కి ఇచ్చామనుకోండి 2000 కన్నా ఎక్స్ట్రానే తీసుకుంటారు. మనం ఇంట్లోనే డైలీ కొంచెం కొంచెం స్టిచ్చింగ్ చేసుకొని మన బ్లౌజెస్ని మనమే రెడీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళకి ఇదేనండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.